ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల మధ్య విభజన సృష్టించే రాజకీయ కుట్ర జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టం చేసే వరకు నిరంతరం శాంతియుత పోరాటం కొనసాగిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు బీజం కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో పడిందని, ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా ముందుకు వెళ్తోందని విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా ఇప్పటి వరకు ప్రయోజనం పొందుతున్న వర్గాలకు సంబంధించిన అధికారిక గణాంకాలు స్పష్టంగా లేనప్పుడు పరిమిత ప్రయోజనాలను సమన్యాయం, సామాజిక న్యాయం పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ కులాల మధ్య ఎలా పంచుతారని ప్రశ్నించారు. ఈ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీరం సతీష్ కుమార్, శ్రీనివాస్, రామకృష్ణ, బాలరాజ్, పద్మారావు, కిరణ్, ఉపేంద్ర పాల్గొన్నారు. ఈ మాల మహానాడు ఉద్యమం అనేది వాజ్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ద తెలుగు స్టేట్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ. గతంలో ఈ మాల మహానాడు ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ ఇష్యూ అనేది కేవలం తెలుగు రాష్ట్రాల వరకే ఉండేది. మోడీ గారు వచ్చిన తర్వాత he did it for the entire nation. ఇది దేశం మొత్తం అయింది కాబట్టి when I go to the other parts of India, nobody knows what Mal Mahanad is. That is the reason why it was rechristened as ROCS. దేశంలో మిగతా ఏరియాస్కి పోయినప్పుడు మాల్ మహానాడ్ అంటే తెలియదు కాబట్టి వీఆర్ ఫైటింగ్ అండర్ ది బ్యానర్ ఆఫ్ ROCS. ROCS స్టాండ్స్ ఫర్ రోడ్ అగెనిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్. కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అనేటటువంటి పేరుతో మిత్రులారా ఈ యొక్క పోరాటాన్ని సాగించడం జరుగుతూ ఉంది. నేను ఒక 2 years బ్యాక్ ఇదంతా అసలు దేశంలో ఏం జరుగుతుంది అంటే ది గైజ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ సబ్ క్లాసిఫికేషన్ అనేటటువంటి పేరుతో దేశంలో ఏం జరుగుతుందో దేశంలో ఉంటే ప్రజలందరికీ తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో త్రూ మీడియా ఇది 360+ ప్రెస్ కాన్ఫరెన్స్, ఇది ఆల్మోస్ట్ 5 states తిరిగాను, ప్లీజ్ తిరగడం జరిగింది. 360 తర్వాత సిద్దిపేట రావడం జరిగింది మిత్రులారా. అలాగే అట్ ది సేమ్ టైం ఎప్పుడు వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా కోఆపరేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం వీ ఆల్సో కోఆపరేట్ ఇన్ ద సేమ్ వే వాట్ ఎవర్ వీ క్యాన్ ఫ్రమ్ అవర్ సైడ్ అండ్ ఫ్రమ్ మై ఆర్గనైజేషన్. మా సంస్థ నుండి మీకు కోఆపరేట్ చేయడానికి ఆల్వేస్ వీ ఎక్స్టెండ్ ఫుల్ కోఆపరేషన్ ఫ్రమ్ మై సైడ్. ఇది విషయం. తర్వాత వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఏ డీటెయిల్ ప్రెస్ నోట్ విత్ డీటెయిల్ సబ్జెక్ట్ విల్ సర్క్యులేట్ అమంగ్ యూ. అది మీకు ఇస్తాము. అదంతా కూడా రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వస్తారు. ఆల్రెడీ తెలంగాణలో మెయిన్ సెంటర్స్ అన్ని తిరగడం జరిగింది. విలేకరు మిత్రులు కూడా ఐఎమ్ ది రీసెర్చర్ ఆఫ్ ది పొలిటికల్ హిస్టరీ అండ్ వరల్డ్ హిస్టారికల్ పాలిటిక్స్. మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్టు. భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఇటువంటి ఇష్యూ జరగలేదు కాబట్టి